హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ ఈవినింగ్. అయితే నిన్నటి వీడియోకి అయితే చాలా మంది కామెంట్ చేశారు. నిజంగా మస్తు అంటే మస్తు అనిపించింది. నిన్న సాయంత్రం యాక్చువల్లీ మధ్యాహ్నం పోయినాము. మధ్యాహ్నం 1 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరితే అక్కడ పోయేసరికి 2:17 అయింది. 1 గంటలకు కాదు, 12:30కి బయలుదేరినాం. అక్కడ పోయేసరికి 2:17 అయింది. ఘోరంగా అంటే ఘోరంగా ఎండ. ఈ ఎండల ఆ వేడి గాలికి కార్లో ఏసీ లేనందుకు మామూలు చుక్కలు చూలే నేనంతా గాలి పీల్చుకోవాలన్నా కూడా ఆ వేడి గాలికి లోపలికి పోతుంటే భయమైంది. అంత వేడి గాలి. నిజంగా ఇలాంటి పరిస్థితిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఈ ఎండాకాలం ప్రయాణం పెట్టుకోము. దయచేసి మా ఇంటికి రావాలని చెప్పేసి చాలా మంది ఫోన్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. ఈ ఎండాకాలం అయిపోయేదాకా జర్ర మమ్మల్ని ఫ్రీగా వదిలేరు ప్లీజ్. ఎందుకంటే ఆ ఎండలకు మేము బయలుదేరలేము. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. నిన్న మాత్రం ఆ ఏసీ రూమ్ లేకపోతే మా పరిస్థితి ఎట్లుంటుండో తెలియదు. ఇంటికి పోయేసరికి తొందరగా ఏసీ ఆన్ చేసి అలా రూమ్లో కూర్చుని పెడితే కొంచెం కూల్ అయిపోయింది. కానీ నిన్న ఇల్లు మాత్రం సప్నకి బీభత్సంగా నచ్చిపోయింది. ఎట్టి పరిస్థితిలో అలాంటి ఇంట్లోనూ ఉండాలని చెప్పేసి ఫిక్స్ అవుతుంది. చూద్దాం. నచ్చలేదు, నేను ఫిక్స్ అయితే అయిపోయినా. అందరికి ఉండాలి అట్లా, అలాంటి ఇంట్లో ఉండాలి. అలాంటి ఇంట్లో ఉండాలంటే కష్టపడాలి, సుఖపడాలి, పూలు అమ్మాలి, పాలు అమ్మాలి. కష్టపడాలి, సుఖపడాలి, పూలు అమ్మాలి, పాలు అమ్మాలి. కానీ నిజంగా మస్తు అనిపించింది ఆ ఇంట్లో. అటు సైడ్ ఆ ఇంట్లో పోగానే నాకైతే ఆ ఇంట్లోకి వెళ్ళి కూడా వెళ్ళబుద్ధి కాలేదు. ఆ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళబుద్ధి కాలేదు ఒకటి. ఇంకా మంచిగా అక్క అయితే ఫుల్ ఫ్రీడంగా అయితే మస్తు గంట సేపు మాట్లాడింది. కానీ మంచిగా అనిపించింది. పోయినాక రీచ్ ఏదైనా మంచిగానే చూసుకుంది. నాటుకోడి వండి పెట్టింది అబ్బా. నిజంగా మస్తు అంటే మస్తు ఉండే. చేపల పులుసు, నాటుకోడి, జొన్న రొట్టెలు, బగారా రైస్. నిజంగా అసలు మళ్ళా అక్క కూడా ట్యూస్డే అన్న వెడ్నెస్డే అన్న మా ఇంటికి వస్తా. నమ్మకం లేదు. అక్క వస్తా అంటే నాకు నమ్మకం లేదు. ఎందుకు? ఆమె వస్తానే 4 సార్లు చెప్పింది, ఇంకా రాలే. మనమే పోయినాం అంటే ఏమో తెలియదు ఖచ్చితంగా అని చెప్పింది. కానీ తెలియదు అంటే ఇంకా వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కదా. రైట్ అదైతే కష్టం, కరెక్టే. కానీ నిజంగా ఎంత గ్రేట్ అంటే మా సబ్స్క్రైబర్లు, మా ఫ్యామిలీ అని నేను ఎందుకంటా అంటే ఇంత కనెక్టింగ్గా శేఖర్ని కానీ, నన్ను కానీ, ఈమెను కానీ, క్రియాన్షిని కానీ, నాని పాపని కానీ, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క మెంబర్ని వాళ్ళ ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేసుకుంటా, వాళ్ళ ఫ్యామిలీలో కలుపుకొని మమ్మల్ని ఈ విధంగా ఈ స్థాయికి తీసుకొచ్చారు. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ముఖ పరిచయం కూడా లేదు కనీసం. ఎప్పుడు కూడా మేము ముఖం అంటే చూడని కూడా చూడలేదు. డైరెక్ట్ ఇంటికి మొన్న కమెంట్స్ విషయంలో ఈమెకు ఫోన్ చేసి మస్తు తిట్టింది అన్నట్టు. ఎవరెవరో కామెంట్ పెడితే నువ్వెందుకు బాధపడుతున్నావు, వాళ్ళకి నీ లెక్క తెలుసు, వాళ్ళకు నువ్వెంత చేస్తున్నావు అనేది నీకు తెలుసు, వాళ్ళకేం అవసరం, వాళ్ళ గురించి నువ్వెందుకు బాధపడతావు అని చెప్పేసి ఈమెకు జర ఏమంటారు బూస్టింగ్ ఇచ్చింది. దాని తర్వాత ఇక ఈమె కూడా కొంచెం చూద్దాం అనిపిస్తే పోయిన తర్వాత అయితే మంచి రిసీవింగ్ ఉంటే మంచిగా అనిపించింది. నిజంగా ఎంత తెప్పినా చాలా తక్కువే. మన ఫ్యామిలీ కాబట్టి అందరూ మా చుట్టాలేమో ఇలా ఫ్యామిలీ ఏమో అని అనుకున్నారు. కానీ ఏ ముఖపరిచయం కూడా లేదు మాకు. కానీ చాలా అంటే చాలా గ్రేట్. అట్లాంటి వాళ్ళు అంటే చూపించిన నిన్న ఈ అక్క విధంగా. కానీ మాకు తెలియకుండా ఇంకా చాలామంది చాలా ఏరియాలలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. నిజంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. చాలా అంటే చాలా హ్యాపీ. ఇంకోటి ఎంత డీప్గా చూస్తారంటే వీడియోస్, ఇది ఎప్పుడో నాని పాప తీసేసింది. ఆడుకొని గల్ల పడేసింది, నూరులో పడేసింది. ఇక్కడ ఉండే క్లిప్పు ఒక కమెంట్ వచ్చిందంటే వాచ్ సూపర్ ఉంది, అంతా బాగుంది, కానీ దానికి ఒక హ్యాంగ్ ఏమంటుంది బెల్ట్, ఆ బెల్ట్ కొన్ని పట్టి పోయింది, ప్రాపర్గా పెట్టుకోసామే అని చెప్పేసి ఆ కమెంట్ వచ్చింది నాకు. నిజంగా అంటే ఇంకో బెల్ట్ ఉంది కానీ ఈ కలర్ కాదు. 2 వచ్చినాయి. ఈ వాచ్కి 2 బెల్టులు వచ్చినాయి. కానీ ఆ వాచ్ వేరు, ఆ బెల్ట్ వేరే కలర్ ఉంది. ఈ కలర్కి ఇదే సెట్ అయ్యింది అని చెప్పేసి ఏం చేసింది, ఈ కలర్ పెట్టి ఈ బ్యాండేజ్ ఈ రబ్బర్ వేసింది. కానీ కలిసిపోతుంది అనుకున్నాం. కానీ మన సబ్స్క్రైబర్లు నాట్ ఏ జోక్. దీన్ని కూడా గుర్తుపట్టి ప్రాపర్గా పెట్టుకో స్వామి అని చెప్పేసి కమెంట్ చేసిరంటే నిజంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. టైం వచ్చేసి దాదాపుగా 1:53 అవుతుంది. ఆకలి అయితే ఘోరంగా అవుతుంది. పొద్దున ఉప్మానే కొంచెం తిన్నాం. ఇంకోటి ఏంటంటే నేను మొన్న లేం కాబట్టి వర్క్ ఎక్కువ ఉండే, బయ దగ్గర పోవడం అవన్నీ పనులు ఎక్కువైపోయినాయి. ఆకలి అవుతుంది. తినుకుంటా ముచ్చట పెడతాం. ఇది వచ్చేసి మిక్సర్ అయిపోయిందా సప్నకి? ఇదే ఉందా? అయిపోయిందా? నిజంగా మస్తు ఉండే సప్న టైం పాస్ తినడానికి. అది ఉన్నాయి, అవి అయిపోయినాయా? బూంది అది బూంది కదా, అవి ఏమంటారు పాయలాలు అయిపోయినా? ఏ నాని గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు? బాగున్నావారా? ఏం రా నాని పాప, స్కూల్లో అన్ని డుమ్మ కొట్టి మొత్తం అన్ని పనులు చేసుకుంటా, కోతి పనులు అన్నీ అవుతున్నాయి. ఎరా శేఖర బాబు, శేఖర అన్నం తిందామా? అర శేఖర తిందాం. జ్వరం తగ్గిందా? అర శేఖర కొద్దిగా ఫ్రీ ఉన్నా పల్లకి లేవా? ఓకేనా? ఎడిటింగ్ అయిపోయిందా? పోస్టింగ్ పెట్టినా. ఓకే. ఎప్పుడు వస్తుండొచ్చు ఆ ఛానల్లో? అరే పెడదాం.
రేపేనా? సండే మార్నింగ్ 9:30కి. సండే మార్నింగ్ 9:30కి పోచమ్మ చేతి వంటల కొత్త వీడియో వస్తుంది. జర పోయి సబ్స్క్రైబ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ అవుతుంది కదా. ఈ టైం నుంచి అట్లా చేయం ఇక, ఎందుకంటే ఇప్పుడు ఫుల్ టైం ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీ పెడతాం. రైట్ 3 రోజులకు ఒక వీడియో పెట్టాలి, 3 డేస్కి ఒక వీడియో ఫుడ్ ఛానల్ అమ్మ చేతి వంట. నాకు అవన్నీ తీసుకొని ఇచ్చేస్తా, నేను చేస్తా. చేద్దాం, కాకపోతే బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది. రేపటి పరిస్థితి ఏంది? రేపు ఏడా? రేపు మరి పోవాలి బావా. ఏడా చెప్పది? శంకర్పల్లికి. శంకర్పల్లి తక్కువ దూరం ఉందా సప్న? ఈ కార్ ఏసీ లేని కార్లు ఎట్లా తిరుగుతున్నాం చూస్తున్నావు. సాయంత్రం అయినా కూడా ఎప్పుడో సప్న. అసలే మనకు ఈ తిరుగుడు ఎక్కువ అవుతుంది ఈ మధ్య. ఏం చేయదు, చెప్పిన ప్రతిదానికి పోతే ఏడైతే చెప్పు. ఏమంటారా శిరీష? రేపటి మళ్ళా దావత్ వచ్చింది బావా. రేపేనట, రేపు సాయంత్రం సారీ ఫంక్షన్. వీళ్ళ అత్త వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు పాపది. అంటే వాళ్ళు చాలా చెప్తున్నారు మనకు, మనది ఏందో కానీ వాళ్ళు చెప్పినట్టే మనం పోతలేం. అయినా కూడా మళ్ళీ ఫోన్ చేసింది. పోదా మారా శేఖర? నేను నీకేం చెప్పినా? ఏడికి రాను? ఆ కార్లో, ఆ ఏసీ లేని కార్లో అయితే నేను రాను, మీరు పోయిరండి అంతే. అసలు ఏం చూసినా నాకు జ్వరంతో. నిన్న చాలా సపోర్ట్ అయినా టైర్డ్ అయినా. ఏమైందన్నా? ఆమె కూడా జ్వరమా? మైక్ పెట్టుకుంటారట. మైక్ పెట్టుకుంటావా? ఎందుకు నాన్న? అదే కనెక్ట్ చేస్తున్నారు. ఒక నిమిషం. ఇప్పుడు క్లారిటీ ఎట్లా వస్తుందో చెప్పండి జర, వాయిస్ క్లారిటీ. తిందాం, ఆకలి అవుతుందా అన్న? తిన్నాక ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్. ఫ్యాన్ అయ్యాము. టైం వచ్చేసి 3:15 కావస్తుంది. మనోళ్ళు ఏమో మంచిగా రెస్ట్ తీసుకుంటారు. ఈమెనేమో అయ్యా ఏం సప్న ఇవన్నీ? ఓ సప్న, వాట్ ఇస్ దిస్? ఇదంతా గోల్డ్ పిచ్చి పిచ్చిగా అయిపోయింది. గోల్డ్ పిచ్చి పిచ్చిగా ఎందుకు అవుతుంది అంటే ఆడిడ వాడేసిన అన్ని. ఎందుకు గుర్తులేదు? దొరుకుతున్నాయా లేదా మరి? ఉంటే ఏడిపోతాయి కానీ అన్ని ఒక దగ్గర పెట్టి. అవి ఏంటి అవి? అప్పుడు అమ్మ నాయన ఫోన్ వాడినవి. ఈ ఫోన్ వాడుతుందా? అప్పుడు వాడినండి అమ్మ. ఇప్పుడు ఉందా ఇది? ఏమో, అది సౌండ్ వినిపించదు సరిగ్గా. మరి ఇంకెందుకు జా పెడుతున్నావు అల్బార్ల బీరువాలు ఇంకా దాన్ని? ఇది ఏమో నాయన వాడినండి. జియో ఫస్ట్ వచ్చిన జియో. మరి ఇంకెందుకు పట్టుకుంటున్నావు? అలాంటి ఇంకా డబ్బా ఫోన్ మస్తు కూడా అన్ని పడేస్తుంది ఫోన్. మరి ఒక సిమ్ చేసి అలా పడేస్తే అయిపోతుందిగా. అంటే అలా జియో సిమ్ వస్తుంది. మరి ఇంకా వేరే సిమ్ ఏది కాదు, అన్ని అంత అంగడంగా అయిపోయింది. అరే సప్న, ఈ రోజే చెప్పిన నేను, ఈ రోజు పొద్దుగాలే చెప్పిన దీని గురించి. ఇది పెడతావా? ఇష్టం, పెట్టమంటే పెడతా. కానీ బెల్ట్ సరిగా ఉంటుంది అంటావా? ఒకసారి పెట్టి చూడు, అట్నే పెట్టి చూడు. ఇట్లా కనిపిస్తుంది. అబ్బా, అతికేసినట్టు అయిపిస్తుంది. ఎందుకు అతికేసినట్టు? మరి ఆ కలర్ ఏంది, ఈ కలర్ ఏంది? నాన్నగారు చేసిన పని. ఒక పని చేయరాదు, ఆ రబ్బర్ ఒకటి తీయరాదు? 2 ఉన్నాయి కదా దానికి కదా. ఇట్లా వస్తుంది అంటవా? అదే అంటున్నా. కానీ అదైనా కానీ చూడు, నీకు ఎట్లా కనిపిస్తుంది సప్న? ప్యాచ్ వర్క్ లెక్క కనిపిస్తుంది. ఇదే వేయించుకోరాదు మరి, బ్లాక్ కలర్ పట్టి ఇంకొకటి దొరుకుతుందిగా. అట్లా దొరకదు, ఇది ఎట్లా పడితే అట్లా దొరుకుతుంది అనుకున్నాం. అది దొరకదు. ఇట్లాంటిది ఇంకొకటి సపరేట్ దొరకదా? ఫస్ట్ మా తమ్మిని పెళ్ళికి కొన్న ఫోన్ ఇది, అదే ఫోన్కి ఇది. నెక్స్ట్ ఈ ఐఫోన్ వాడదామంటే టైం దొరకలేదు దీన్ని. మరి అది తీసేసి ఇది వేసుకోరాదు. 14 Pro Max. నా ఫోన్ ఏం ఫోన్ అడిగారు కదా చాలా మంది. నా ఫోన్ వచ్చేసి 14 Pro Max ఐఫోన్. మంచిగా ఉంటుంది ఇది. ఏంటిది అది? లలిత జ్యువెలర్స్, డబ్బులు ఊరికే రావు. లలిత జ్యువెలర్స్, డబ్బులు ఊరికే రావు. రైట్. మా చెల్లకు పెళ్ళికి అలానే తీసుకున్నాం అన్నట్టు. మా చెల్లె కాదు, మీ చెల్లె కాదు, మా చెల్లె. జ్యోతి పెళ్ళి 5 సంవత్సరాలు అయిపోతుంది కానీ డబ్బా మాత్రం పడారు. మరి ఏం పడేసినా ఈ గోల్డ్ సంబంధించిన దినేష్ జ్యువెలరీ గోల్డ్. ఇగో ఇది ఒకటి గోల్డ్, శ్రీపాల్ జ్యువెలరీ. నా పెళ్ళైనాక సంవత్సరానికి అమ్మేమో తీసుకుంది, 58,000 పెట్టుకు తీసుకుంది. ఏం తీసుకుందో తెలియదు. మా అమ్మనే ఇప్పించింది అన్నీ, మీకు అన్నీ ఇప్పుడున్న పేమి అన్నీ మా అమ్మనే ఇప్పించింది. మరి మీ అమ్మనే ఇప్పించింది బావా. మరి ఇప్పుడు నేనేమన్నా అంటున్నానా? అవేంటి మరి? ఇవన్నీ అప్పుడు స్లిప్పులు అన్నీ వాడేసే ఎందుకు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను తీసుకున్న రిసిప్ట్ 58,000 ఒకటి, 38,000 36,000 ఒకటి, 14,300 ఒకటి, ఇంకా అన్నీ వెళ్తున్నాయి. ఎందుకు అన్నీ అప్పుడు. మా అమ్మ మేము ఎట్లున్నా సరే కానీ ఎవరి చేతిలో మాట పడొద్దురా మీరు అని అంటుండే. ఎవరితోటి మాట పడద్దు, ఒకరితో చెప్పించుకోవద్దు, ప్రతి ఒక్కటి మీకు ఉండాలి. దేనికోసం మీరు ఎవరి దగ్గరికి వద్దు అంటుండే. అట్లా అయ్యి మొత్తం ఇల్లంతా సామాన్లు అయినాయి. ప్రతిదీ అవసరం ఉన్న ప్రతిదీ తీపించుకుంది. ఏంద్రా బావా, ఏంద్రా బావా? అది ఎప్పుడు బావా?
సప్న స్వామి 81210909. ఎందుకు ఎవరు రాపించలేదు? నా నెంబర్ గిడెందుకు రాసిరా అంటున్నా. 30092017. నేనే రాసుకున్నా. ఇది గుర్తు నాకు లేదు. 2007 ఎందుకు రాసుకున్నావు? నా నెంబర్ ఎందుకు రాసుకున్నావు? ఆ పెళ్ళి అయిందా మనకు అప్పటికి? అయిందా పెళ్ళి? థర్డ్ మంత్ లో మనకు పెళ్ళి అయింది. 2017 ఇయర్లోనే మనకి పెళ్ళి అయ్యింది. అంటే ఇది 6 months 6 months కి. ఇది ఎందుకు రాసినా నాకు ఇప్పుడు ఇంకా వెలుగుతలేదు. నెంబర్ కోసం ఇట్లా రాసి పెట్టుకుని పర్సులో పెట్టుకుని నంబర్ గిట్లా రాస్తున్నా బాగానేనా మరి అయితే నేను కూపన్ కన్నా లేకపోతే మనకి డిషం అయినప్పుడు అప్పుడు దన్నా డిషన్ కానీ సంబంధం సప్న అన్ని గమ్మ చేస్తాను గుర్తుంది. ఈ నంబర్ ఇదైతే నేనే రాసిన బా. ఈ నంబర్ ఏడ చూసినాయి. ఓ మై గాడ్, నీకు చూపించిన బయటనే కానీ చూడరు. ఆగు బావా జర రాగు. ఇదొక జ్యువెలరీ గోల్డ్ చూపిమని ఎన్నిసార్లు అడుగుతారు సప్న, నువ్వు చూపిపోయింది. నేనేమో లేవని చెప్పుకుంటూ వస్తా, నువ్వేమో గిన్నె కానీ పెట్టుకున్నావు. ఆ డబ్బలు ఏం లేదు. అది కూడా నేను చూపి. ఇది కూడా లలిత జ్యువెలర్స్. మాక్సిమం పెద్ద ఐటమ్స్ మొత్తం లలిత జ్యువెలర్నే తీసుకున్నాం. కానీ 50 ఏం లేవు ఇప్పుడు పోయినాయి. ఇది ఉత్తి పర్సే, ఇది ఉత్తి డబ్బానే. ఓ తమ్మినికి అట్లా ఓపెన్ చేయాలంటే ఇష్టం. అది ఇరిగిపోయిన డబ్బా. దీనిలో ఒకటి చెక్కుడు గుర్తులు ఉంటాయి అంతే. మరి ఎప్పుడు పెట్టుకోరుగా ఎందుకు ఇంకా? ఇదేమో శిరీష, ఇదేమో అమ్మది. అది మరి నీది? అమ్మదే నాకు ఇచ్చేసింది. నేను రానని రోజులు అమ్మనే పెట్టుకుంది, నేను వచ్చినాక నాకు ఇచ్చింది. మరి ఇది లెక్కలు కలపలే? ఏంటిది? ఎందుకు లెక్కలు కలపలే? కలిపిరా? చెల్లెకి ఒకటి ఉంటుంది, నాకు ఒకటి ఉంటుంది. శిరీషకు ఒకటి ఉంటుందా? ఇది శిరీషది. ఓకే ఓకే. చెల్లెదోటి నాదోటి ఉంటుంది. నాకుందని చెప్పేసి చెల్లెకి లేదని చెప్పి చెల్లెకి పెళ్ళైనాక కొత్తది చేపించింది. ఏం చదువుతుంది అంతా? నానిగాంది ఇవంతా. బంగారం చదువుతున్నావా? ఎక్కడ నాని బంగారం అంతగా ఉందా? అంతగానం ఏం లేదు. నేను నానిగాని చిన్నగా ఉన్నప్పుడు పని దాచిపెట్టు. అరే ఇది బిల్లే కదా? కత్తి బిల్ల గోల్డ్. ఇది బుడ్డోనికి కేసు అయిపోతుంది. ఎందుకు దాచిపెట్టినా మరి? ఇప్పుడు ఉందా ఇక బుడ్డోనికి. ఎందుకు మరి సపరేట్ ఇది మంచి 4-5 వచ్చినాయి. ఎవరిది వాళ్ళకే ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇది అంత వేసేసి ఏమన్నా తీసుకోవాలి. మరి ఇచ్చి నేను ఏం చెప్పేసుకుంటా? మెడ దండ చేసుకుంటా. ఏం దండ? అదే కదా నానిగానికే చేపిస్తా. లేడీస్ కు అది వేసుకోరు, 4 బంగారం వేసుకుంటారు లేడీస్. అదే మరి ఇవన్నీ వేసి నానిగానికి పటగొలుసులు చేపిస్తా పెద్దవి. పటగొలుసులా? మొన్న వేసుకున్నాక పటగొలుసులా? అవి డైలీ వేర్ కి ఎటన్నా పోయినప్పుడు కొద్దా. అంటే రెండు మెయింటైన్ చేస్తారా? అవును. ఇంట్లోనేమో ఇట్లా చల్లటి సౌండ్ వచ్చింది. పట్టవా నాని? పడవరా? ఎందుకు పడవరా? మామ అన్నాడా? అందుకన్నా పట్టను. నాని చేయించిన దండ ఫస్ట్. ఇది ఫస్ట్ దండ. ఎవరు చేయించారు? అమ్మనే తీసుకుంది. లాక్డౌన్ లో బంగారం షాప్ కి పోయి దొరుకుతాయా అని మస్తు భయపడ్డది. అసలు బంగారం షాప్ ఓపెన్ ఉందా మరి? అరే అవును. ఫోన్ చేస్తే ఆయనే వేరే ఇట్లా ఇంట్లోకి వెళ్ళి దొరుకుతానా అని ఇచ్చిండు. ఇప్పుడు రాదు రాదిగా. చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు పని చేయదు అది. ఏదో ఒకటి పట్టీలు నేనా? ఆమెనా? అవి కూడా ఆమె. అవి ఎన్ని జతలు వద్దు ఆమెకు? ఇంకేమో అమ్మ చేపించింది. పుట్టినప్పుడు 21 days కి తీసుకొస్తారు. ఇప్పుడు ఎందుకు పెడతాను? వద్దు పెట్టా. అవి తీసేయ. ఏంది సామాన్ అంతా? ఇవన్నీ కొత్త చేపిస్తాను అని మళ్ళీ. ఇప్పుడు చదువుతురా మొత్తం? ఎందుకు ఏమేమి ఉన్నాయి అన్ని దాచిపెట్టుకున్నామన్నా? ఇప్పుడు అమ్మ గోల్డ్ కడ్లి పీనికే పోతాం కదా. అన్ని ఒకటేసారి చేసా. ఏమన్నా నువ్వు బయటికి పోరా. ఇట్రా ఆమె దగ్గరకొస్తే గట్టి ఉంటుంది మరి. దానానే వద్దు, ఇటు వద్దు మామ దగ్గర. ఇవన్నీ ఒకసారి పోయి కడిగిపిస్తే కొంచెం ఎక్కువ దొడ్డు డబల్ గజ్జలు చేపిస్తాం. ఎటన్నా పోయినప్పుడు మంచిగా కనిపిస్తాయి. అంటే పోయినప్పుడు వేయించుకోవాలా? నమస్తే. ఇంటికాడు నాన్న. సో ఉబ్బర్ అయితే మస్తు ఘోరంగా ఉబ్బరిస్తుంది. అందుకని చెప్పేసి రాత్రి 4 గంటలు లేస్తే ఈ డోర్ ఆ డోర్ ఓపెన్ చేసి వండుకున్నా. అయినా కూడా ఉడుకుడుకుంది. ఎందుకంటే దీనికి పైన మొత్తం క్లోజ్ చేసినాం. ఇండ్లున్న గాలి ఎటు పోదు. అందుకని చెప్పేసి కూలర్ అవసరం వచ్చింది. ఇది తీసుకొని 5 years అవుతుంది. 10,000 పెట్టి తీసుకున్నా. ఇప్పుడు ఇది వచ్చేసి బయటికి తీసి కడిగి దీన్ని రన్నింగ్ చేసే ప్రయత్నం చేద్దాం. చేసి ఏం చేస్తావు? గడ పెడతాం. ఏడా ఏడ పెడితే ఆ గాడిపే బయటికి పోదు. మళ్ళీ దీన్ని వేడి గాడి పెట్టి బయటికి పోతుంది. అప్పుడు మొత్తం మాయిశ్చర్ అవుతుంది తెలుసా. ఇంకా చాలా డేంజర్ అది. డోర్ కాడ పెడతాం. డోర్ కాడ పెడితే డోర్ ఓపెన్ ఉంటుంది. లోపల వస్తుంది వాడు. మళ్ళీ ఆ గాడి పెట్టి పోవాలి. బయటికి వెళ్ళిపోతుంది. ఫ్యాన్ బయటికి వెళ్ళిపోవాలి. అరే ఈ రోజు గడిచిన ఫ్యాన్ ఎటు పోతుందిరా? అది అట్లా అవుతుందనే నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా. ఆ ఉన్న ఫ్యాన్కే గంత గాడిపి వస్తాయి. ఈ కూలర్కి ఇంకెక్కువ గాడిపి వస్తాయి. అప్పుడే పోవాలి అదంతా బయటికి పోతుంది.
నేను చెప్పలేను ఇక. ఇగో ఈ డోర్ కాడ పెట్టిన అనుకో, ఈ డోర్ ఎట్లాగో ఓపెన్ ఉంటది, ఆ డోర్ కూడా ఓపెన్ పెడతాం కదా. ఇక డోర్ పెడితే ఏమో చూద్దాం, ఒక రోజు పెడితే తెలుస్తుంది ఏ సంగతి. ఇవి ఏం చేయాలి దాన్ని తీ అట్టకని తీసుకురా. అట్లా డోర్ అల్లోకి పట్టదు. ఇవి లేపాలా దాన్ని? లేపుకొని బెస్ట్. లేసా అన్న ఈ గిదిలో వాటర్ ఉన్నాయా అందులో? పోయిన సంవత్సరం పంపు నడుస్తుంది అది నడుస్తలేదు. మరి పంపు నడకపోతే ఎట్లా? కూలింగ్ రాదుగా. ఏదో ఒకటి చెక్ చేద్దాం దారా. లేపాలి ఫస్ట్ అంటే. పెళ్ళైన కొత్తలు తీసుకున్నాం కానీ అది 6 years ఏమవుతుంది. 6 years ఏనా? ఎక్కువైంది. 6 years అయితే 18లో తీసుకున్నాం. 18లో 1920 6 years 24 6 years. ఇది నడుస్తుంది. ఫస్ట్ ఇన్నే పెట్టొకసారి ఆడ బయట ప్లగ్ పెట్టొకసారి చెక్ చేసి కాదు ముందు వాటర్ పోయిద్దానా ఫస్ట్ ఫ్యాన్ తిరుగుతుందా చూడాలి. ఎందుకు తిరుగుతారు మరే టికెట్ అబ్బా ఇన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాను. దాని వ్యారంటీ కూడా అయిపోవచ్చు నాకు తెలిసి. 9,999 రూపాయలు. అవును ఇప్పుడు వ్యారంటీ ఉందా దాన్ని? మరి రాత్రి నువ్వు అడ్డగోలో కొడుతున్నావు అటు ఇటు అటు ఇటు తమ్ముని మీదకి మంచిగా పోయి అనుకున్నావా? ఏం జ్యోతి కాన్ చేసినావా? చేసిన. ఇంత తొందర చేసినావు మరి ఇప్పుడు మంచిగా వేడి వస్తాయి ట్యాంక్ లెక్క వాటర్. అందుకు వేణీలు పెట్టుకోవచ్చు జ్యోతి. వేడి పెట్టుకుంటే మానేసిన. ఎప్పటి నుంచి? హీటర్ ఖరాబ్ అయినప్పటి నుంచా? అయితే మీకు తెలియదు ఒక విషయం ఏంటంటే మా జ్యోతి నేను అడిగి ఇంకా నేను వేడి వేడి వాటర్ చల్ల ఎందుకున్నాయి ట్యాంక్ లెక్క ఇప్పుడు వేడి వస్తుంది. అది వేడిగానే ఉంటాయి మరి హీటర్ పెట్టుకున్నట్టు ఉంటాయి. చెల్లి ఎట్లా తెలుసా, ఎంత ఎండ కొట్టినా గానీ ఖచ్చితంగా హీటర్ లో ఒక 5 minutes అన్న వాటర్ కాగల. కరెక్టే కానీ పెట్టుకుందంటే నల్లిప్పితే వేడిగా సుర్రమంటున్నాయి నీళ్లు, అందుకని చెప్పేసి హీటర్ పెట్టుకోలే కదా. స్క్రూ డ్రైవర్ మన దగ్గర టెస్టర్ ఉంది. టెస్టర్ పైన ఉంది. పైన తీసుకొస్తావు. చెప్పు జ్యోతి హీటర్ ఎందుకు ఖరాబ్ చేసినాం? అయితే మేము వరంగల్ పోయినప్పుడు జ్యోతి హీటర్ తో వాటర్ పెట్టుకుంది. వాటర్ పెట్టుకొని మర్చిపోయిందట. స్విచ్ అంటే స్విచ్ వేసింది వాటర్ కింద తీసి ఆగునా అయితే స్విచ్ పెట్టినా, స్విచ్ ఆఫ్ చేయలే, వాటర్ తీసుకున్నా. వాటర్ తీసుకున్నావు కానీ హీటర్ తీసి పక్కన పెట్టినావు, అట్నే వెళ్ళిపోయినావు, కట్క బంద్ చేయలే. అది హీట్ అయ్యి హాట్ మనది పేలిందా? సౌండ్ వచ్చింది. అయితే సౌండ్ వచ్చిందంటే అది అనుకున్నా, మస్తు భయమైంది. బస్ట్ అయినాయి వైర్లు మొత్తం. బస్ట్ వచ్చా చూసిన ఆ గోడ చూస్తే నాకు అర్థమైపోయింది బస్ట్ అయినట్టు. అందుకే ట్రిప్ అయిపోయింది అది మీటర్ కూడా అయిపోయింది. కిచెన్ లో లైట్ రాలేదు, వంట రూమ్ లో రాలేదు, అది మొత్తం ఆ సర్క్యులేషన్ మొత్తం పోయింది. అయితే చూడు ఇండికేటర్ ఏమే కీ ఆన్ చేసిందా? చిన్నపిల్లలు ఉన్నప్పుడు యాక్టివ్కి తాళం పెట్టద్దు. అది పెట్టి బుర్రు పడ్డా అనుకో నానే నువ్వు ఎడబడతావు తెలుసా, పోయా వాడబడతావు. రైడర్ బండి కూడా స్మాష్ అవుతుంది. రైడర్ అట్లా అయితే ఇదాకైతే ఎప్పుడు అది పెట్టద్దు, కీ పెట్టద్దు చిన్నపిల్లలు ఉన్నప్పుడు. మళ్ళీ కొత్తది తెచ్చినాం ఆల్రెడీ, చూలేరా నువ్వు? తెచ్చినాం రా ఇగో మళ్ళీ కొత్తది. ఏదో కంపెనీ మెట్రో కంపెనీ అట. ఇక అది ఫస్ట్ బజాజ్ ఉండే, బజాజ్ ఎక్కువసేపు అవుతుంది అని చెప్పేసి కొత్తది తెచ్చుకున్నాము. ఇక మా జ్యోతి చేసే పని అట్లుంటాయి. ఎవరు లేరు మంచి ఇంటికాడ ఉండి జ్యోతి అంటే మర్చిపోయా చేసింది. పడుకున్నావా? పడుకున్నా. ఏమేం జ్యోతి అట్నే చేస్తారు పిల్లలు అన్నప్పుడు, అట్నే సతాయిస్తారు. సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంకా సుక్కలు కనబడతాయి అంతే రా. నువ్వు గుడ్గలు కదా దెబ్బ తాకిందా? కప్పు ఉందా? పుదీనాలే కదా, అందుకనే పుదీనా మంచిగా వస్తుంది, ఎరువు మంచిగా అవుతుంది ఆడ. తెలియదు ఎడుందన్నా? ఏమైందన్నా? ఖరాబ్ అయిందా? ఏది ఏడిపోయినావు? ఇగో సెట్ అయింది కదా అన్న. అది కామన్ అన్న, దానికి వాటర్ వస్తాయి. నేను చెప్పేది ఇంతవా ఫస్ట్ వేసి చూడు ఫ్యాన్ వస్తుందో లేదో తెలుస్తుంది. అరే వేస్తాం రా, ఇది అడుగుదాము కదా. కడిగేం పైదా నీకు? అది మోటార్ రాంది. ఆ మోటార్ అది మోటార్ అప్పుడు ఖరాబ్ అయిన ఉండే. అప్పుడు వేయించినా పప్పు నువ్వు ఏడ వేయించు? ఈడ ఊర్లోకి వచ్చినాక మోటార్ ఖరాబ్ అయిన ఉండే. నడుస్తుందా? చెక్ చేద్దాం ఒకసారి. బయట వచ్చినావా? పొద్దున్న నీళ్ళు ఉండేనా? నీళ్ళు నేను బాగానే పెట్టినా. ఇలా బోర్ వేయలే మరి అందుకని అంటారు. రేపు పొద్దుగాల పెట్టి పొద్దుగాలేనా? ఇవి చూసినావా ఇటు? అప్పుడు ఇది ఖాళీ ఉంటుంది కదా, క్లిప్తో ఆడుకుంటా క్లిప్ ఇదో ఈ కవరు ఆడుకుంటూ లేస్తున్నాయి.
ఈమె ఆ గడికి చేతి పెడుతున్నా ఆడ సిటీలో ఉన్నప్పుడు కూడా గ్లాస్ వేసింది. అది ఆమె అప్పుడప్పుడు నడుస్తుంది సిరిసా ఇది పోతే ఫస్ట్ అదే అంతది ఆ చేతులు పెడుతున్నా నీళ్ళు పుడుతుండే ఫ్యాన్ ఎడ తాగుతున్నా భయపడుతున్నా కానీ ఫ్యాన్ పైకి ఉంది కదా ఇది చిన్న చిన్న ఐటమ్స్ మొత్తం అలానే వేస్తుండే అందుకని దాన్ని టేప్ వేసిన అన్న నీళ్ళు పోసేటప్పుడే దాన్ని ఓపెన్ చేస్తుంటుంది ఆ టేప్ కూడా వీకేసింది రా ఒకసారి ఇది కదా ఇది ఓపెన్ టప్ ఇది వాటర్ పోసుకోవడానికి కానీ ఇక్కడ టేప్ వేసేసిన ఒకసారి మొత్తంకి మళ్ళీ ఏం చేస్తున్నారు రే ఇది ఏం వాటర్ బ్లాక్ వాటర్ డికాషన్ ఆరా అది ఏం సిరిసా ఇది జ్యోతి బ్లౌజులు అవి వాటర్ లో తీసి ఎండేద్దామంటే ఆ కలర్ అయినాయి అవి కలర్ పోయిందా కలర్ పోయినాయి కొత్త బ్లౌజ్ కలర్ పోయినాయా కొత్తవి కాటన్ పోతాయి కదా మరి కుట్టించుకొని వేస్ట్గా జ్యోతి వేస్ట్ నువ్వు చేసే పని మొత్తం గిట్లా ఉంటాయి మంచిగా ఉంది ఎందుకు కొత్త బ్లౌజ్ అది మరి నువ్వు పని చేస్తున్నావు మంచిగా మంచిగానే పని చేస్తుంది ఏమైందన్న ఈరోజు చేసుకున్నావు కొత్త చీర నా జ్యోతి ఇప్పుడు ఇది ఏ పాతదే పాత చీర కొత్త బ్లౌజ్ అయితే పాత చీర బ్లౌజులు ఏమైతున్నాయి అంటే అప్పుడు అమ్మ కుట్టింది అవన్నీ చిన్నగా అయిపోతున్నాయి కుట్టిప్పినా వస్తలేదు ఇవి అమ్మ బ్లౌజ్ నీకు రావట్లే వస్తున్నాయి కానీ ఎప్పుడన్నా ఒకసారి ఏటైనా పోయినప్పుడు వేసుకుంటుంది ఇంటిగా ఉన్నప్పుడు ఏం కదా ఏం కాదు మంచిగానే ఇక మంచిగా ప్రతిదీ వాడు వేస్ట్ అయితే నేను వాడుతున్నా చీరలు కూడా వాడుతున్నా అమ్మాయి కడిగినా మొత్తం సెట్ అయినట్టేనా నువ్వు ఇప్పుడు నీళ్ళు పడుతున్నావు అది పని చేయకపోతే వేస్ట్ అవుతా నేను అంటున్నా పని చేస్తారా కాదన్నా అది ఒకసారి చెక్ చేసుకొని వాటర్ పడితే అయిపోతుంది కదా కాన్ఫిడెన్స్ ఉండాలి కాదు కాన్ఫిడెన్స్ కాదు ఇవి అది ఒకవేళ పని చేయలేదు అనుకో మళ్ళీ ఎత్తుకోవాలంటే నీళ్ళు మొత్తం ఖాళీ చేయాల్సి వస్తుంది కదా అరే పని చేస్తారా అసలే ట్యాంక్లో వాటర్ లేవు చూడు ఏం చూసేది మేము చెప్పిన ఆల్రెడీగో ఏ సుక్క నీళ్ళు మళ్ళీ ఇలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ మనకే దీనిలో తక్కువ పడతాయి 2 బిందెలు పడతాయి అన్నా జై శ్రీరామ్ ఎవరు పెట్టిర్రా పూలు ఎక్కడిరా ఇప్పుడు నీకోసమే తెచ్చిందా గుడ్ గర్ల్ నీ వెడ్నీకే తెచ్చిందా జ్యోతి ఏడేసిన పూలు నేను పెట్టుకుంటా అని తీసుకొచ్చుకున్నా మరి నువ్వేం చేస్తున్నాడా మట్టి వస్తున్నాయి కానీ నువ్వు తెచ్చుకుంటా అని చెప్పి ఆమె పెట్టినావా నేను పెట్టుకుంటుంటే అత్త నాకు పెట్టు నా మమ్మీ నాకు అని అన్నది ఏదో పాపం పోనీ అని ఇచ్చేసిన మొత్తం ఇచ్చేసినావా అవునే కొన్ని అవి ఎంతసేపు పెట్టుకుంటా జ్యోతి కప్పలేదు తీసేసినాయి ఓ కింద పడ్డది మొత్తం చెట్లలో మొత్తం నాశనం చేస్తుంది అందుకని తీసేసిన ఏం చేస్తావు చెట్లు పెడతావు జ్యోతి ఏం చెట్లు పెడతావు ఈ తొట్టిలో పెరిగితే జ్యోతి వీళ్ళకి భూమి కావాలి తొట్టిలు ఎందుకు పెరిగాయన్న నువ్వు మరి జోక్ అయితే పని చేద్దామా అవునన్నా ఇప్పుడు అదా డస్ట్బిన్ చూడు డస్ట్బిన్ నుంచి ఇక్కడ వరకు కింద ఇటుకలు పెట్టి అది కడితే అయిపోతుంది నాకెప్పుడు చెప్పిన జ్యోతి మొన్ననే చెప్పినా కానీ నీకు చేద్దాం మరి అని ఇప్పుడు ఏది ఇంటి పని చేద్దామని సపరేట్ ఆయన జ్యోతి కాకపోతే తొట్టిలు బుక్ చేస్తుంది ఇప్పుడు మనం అయితే మమ్మీది అట్లయినా సరే తొట్టిలు కూడా ఆడికించి చేయడం వరకు పెట్టుకోవచ్చు తొట్టిలు అంటే టెంపరీగా జ్యోతి అట్లా కట్టాలంటే 7 మాసం అయిపోయినా కానీ చేసుకున్నాం మంచిగా బాగుంటుంది అట్లా కూడా తొట్టిలలో ఆ లోపు ఇవి మొలకలు వస్తాయి అబ్బా మొలకాయ చెట్ల మొలుస్తాయి అది ఇరిగిపోతానా అవి తీసేయి ఇరిగిపోతా అన్న పెట్టినారే పెట్టినా జై శ్రీరామ్ జై హనుమాన్ వీరాంజనేయ స్వామికి తడిపడతాం ముట్టుకోకు చెప్పులు వేసుకో ఫస్ట్ చెప్పులు వేసుకో అన్న నువ్వు కరెంటు పని ఇంట్లో కరెంట్కి ఏమవుతుందిరా తడి ఉంది కదా కరెంట్ ఎప్పటికైనా జై హనుమాన్ వీరాంజనేయ స్వామికి జై ఇది అన్న ఆఫ్ ఉన్నాయి ఫస్ట్ ఇదా అండి క్రాంచమ్మ నువ్వు విట్టినాక ఫస్ట్ టైం రా ఇది ఏ అన్న డన్ ఫ్యాన్ సక్సెస్గా కూలింగ్ అది అబ్బా ఒక్కసారికే సప్నా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ కూలింగ్ రావాలన్న ఆయన నాగా కూలింగ్ వేస్తున్నా కూలింగ్ ఫ్యాన్ నడిస్తే మనకు సెట్ అయినట్టు కూలింగ్ నడచలేదు నడుస్తుందా సెట్ అవుతానా కూలింగ్ కూడా వస్తుందా వస్తుందిరా ఫ్యాన్ సక్సెస్ ఇప్పుడు ఫ్యాన్ సక్సెస్ కూల్ సక్సెస్ స్వింగింగ్ కూడా వస్తుంది స్వింగ్ అవుతుంది అటు ఇటు కూడా పోతుంది చూసినా గ్యారంటీ అంటే గ్యారంటీ టాటా కంపెనీ ఎప్పుడైనా నమ్మాలన్నమాట అంతే మరి విక్టర్ టాటా సప్లై సప్నా ఏది 3 తొందరగా